బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యరు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడు పుటాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటి పూట కూడా మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఎందుకంటే ఒక ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, రెండోగరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మూడోగరు ఆర్థిక మంత్రి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి. తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము. ఏ విధంగా బాగుపడతామో ఆలోచన చేసుకుందాము. మనం బాగుపడడానికి ఎవరో వచ్చి ఏది చెయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదల్లో మునిగిపోతుంది, కాలుష్యం ఆవహిస్తుంది. ఆ తర్వాత కాపాడడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు. అందుకే బాధ్యతతో బాధతో అద్భుతమైన హైదరాబాదు నగరం ఈ రకంగా దెబ్బ తినడం, కాలుష్యం ఎంత పెరిగిపోతుందో చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి.